పెరుగు అన్నాన్ని పంచండి. ఒకరికి కావచ్చు, ఇద్దరికి కావచ్చు. మీరు ప్రసాదంగా పెరుగు అన్నం పంచండి. దద్దోజనం కాదు. విడిగా పెరుగు తోడేసుకొని, విడిగా అన్నాన్ని వండుకొని, దాంట్లో నీళ్లు కలపకుండా అచ్చంగా ఈ పెరుగునంతా తీసుకెళ్ళి అన్నంలో కలిపేసి ఏమీ లేనటువంటి బీదవారు ఎవరైతే ఉంటారో వారు ఒక్కరికైనా సరే ఈ పెరుగు అన్నాన్ని దానంగా ఇవ్వండి. అదే గురువారం రోజున మీరు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఒక చెంచా పాలు, ఆవు పాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా కావచ్చు, ఒక చెంచా పాలు తీసుకొని తులసి మొదట్లో పోసి మా ఇంట్లో ఆర్థికంగా హాని కలగకూడదు అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ 3 క్రియలు గురువారం ఉన్నటువంటి రోజున చేయాలి. అలానే మరీ సమస్య ఎక్కువగా అవుతోంది, మా వల్ల కావట్లేదు, మేము తట్టుకోలేకపోతున్నాం అన్నట్లయితే కనుక స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున మీరు అహోబిల క్షేత్రానికి వెళ్ళండి. స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున అహోబిల క్షేత్రము, దీనే అహోబలం అని కూడా అంటాం. ఈ అహోబిలానికి వెళ్ళి ఇక్కడ నరసింహులు ఉంటారు. 9 మంది నరసింహస్వామి వారి యొక్క దేవాలయాలు ఉన్నాయి. వాటిని దర్శనం చేయండి. అసలు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది రాకుండా ఉండటానికి గాను ప్రతిరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాతే వంట చేయండి. ఈ స్నానం చేసిన తర్వాత వంట చేసే ముందుగా ఒక చపాతీ కాల్చి ఈ చపాతీని అలానే అట్టిపెట్టి మీరు ఆహారం తీసుకోవడానికి ముందుగా, అంటే ఆహారం తీసుకోవడానికి ముందుగా ఏ సమయమైనప్పటికీ పర్వాలా, తీసుకువెళ్ళిపోయి ఆవుకి తినిపిస్తూ ఉండండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ రాగలిగినట్లయితే అయితే ఆ చపాతీ తినిపించేటప్పుడు దానికి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆవుకు తినిపించండి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా కలగకుండా హాయిగా ఆనందంగా ఈ సంవత్సరానంతా కూడా గడపగలుగుతారు. ప్రతిరోజు మీరు వంట చేయడానికి ముందుగా ఒక చపాతీని కాల్చండి. ఆ చపాతీ మీద చిన్న బెల్లం ముక్క పెట్టి దాన్ని ఆవుకు తినిపించండి. మీరు భోజనం చేయడానికన్నా ముందుగా ఇలా ప్రతిరోజు చేస్తూ రండి. ప్రతి గురువారం కూడా తులసి చెట్టు మొదట్లో చెంచాడు పాలు పోయండి. ఏ పాలైనప్పటికీ కూడా పర్వాలేదు. పెరుగు అన్నం తయారు చేసుకొని గురువారం ఉన్నటువంటి రోజున బీదవారికి ఒకరికైనప్పటికీ కూడా దానం చేస్తూరండి. ప్రతి గురువారం కూడా బాబావారికి పసుపు రంగు పూలదండను అర్పణ చేయండి. అలానే ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో ఆవ నూనెతోటి దీపారాధన చేసి రోజుకి 11 సార్లకి తగ్గకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తుండండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి రాబోతున్నటువంటి తెలుగు సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందుగా చంద్రశేఖర అష్టకాన్ని శ్రవణం చేద్దాం. చంద్రశేఖరుడు యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,